ఇక గ్రేటర్ ఎన్నికలలో భాగంగా వనస్థలిపురం డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి జిట్టా రాజశేఖర రెడ్డి తరపున నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీకి చెందిన టీఆర్ఎస్ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో కోడి వెంకన్న, బోతరాజ్ దశరథ, పున్న సైదులు, సంకోజు పద్మాచారి, మోగుదాల వెంకన్న, మోగుదాల ప్రవీణ్, అజీం, సంకోజు మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు। డెవలప్మెంట్ కావాలంటే మనం కల్పన పాటించే పనులు అయింది పైకే తీసేది రెండు ఓట్లు ఉన్నాయి సార్, కారు గుర్తు పంచుకోండి, థర్డ్ సీరియల్ జై తెలంగాణ, జై తెలంగాణ, జిట్టా రాజశేఖర రెడ్డి గారి కారు గుర్తుకే, జిట్టా రాజశేఖర రెడ్డి గారి కారు గుర్తుకే। జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో భాగంగా వనస్థలిపురం డివిజన్ ప్రచార కార్యక్రమానికి మా మునుగోడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశానుసారం మేము ఇక్కడికి ప్రచార కార్యక్రమానికి రావడం జరిగింది। ఈ ప్రచారంలో మేము వనస్థలిపురం డివిజన్ లో ఇంటింటికి తిరుగుతూ భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నాం। ఎక్కడికి వెళ్లినా కూడా గతంలో రెండు సార్లు ఇక్కడ అతను జిట్టా రాజశేఖర రెడ్డి గారు పనిచేయడం జరిగింది। అతను వార్డులో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరితో మెలకువతో పనిచేస్తూ వెళ్తున్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్లినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు। ఖచ్చితంగా జిట్టా రాజశేఖర రెడ్డి గారికే ఓటు వేసి గెలిపిస్తామని, అదేవిధంగా కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ది కార్యక్రమాల్లో ప్రతి ఇంటికి చేరాయని చెప్పేసి జీహెచ్ఎంసీ అభివృద్ది పథంలో ఉండాలి అంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామని చెప్పి ప్రజలే చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ జిట్టా రాజశేఖర రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుపొందుతారు। ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలో భాగంగా చెండూరు మున్సిపాలిటీ నుంచి మా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ జై తెలంగాణ, జై తెలంగాణ, జిట్టా రాజశేఖర రెడ్డి గారి కారు గుర్తుకే, జిట్టా రాజశేఖర రెడ్డి గారి కారు గుర్తుకే।